అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. యోగా కార్యక్రమం సందర్భంగా పలు స్కూళ్లు, కాలేజీల నుంచి గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులను భారీగా తరలించారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా విద్యార్థులు వెళ్లడంతో గేట్ 2 దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. యోగా కార్యక్రమం సందర్భంగా పలు స్కూళ్లు, కాలేజీల నుంచి గచ్చిబౌలి స్టేడియానికి విద్యార్థులను భారీగా తరలించారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా విద్యార్థులు వెళ్లడంతో గేట్ 2 దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. గచ్చిబౌలి స్టేడియంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఒక యువతి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. టిఫిన్ కోసం తొక్కిసలాట జరిగిందా? అసలు ఏమైంది అక్కడ? యోగా అంతర్జాతీయ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకలు నిర్వహించడం జరిగింది. స్కూళ్ళు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులను కూడా తరలించారు. అయితే ఈ సందర్భంగా యోగా డే వేడుకలు యోగా అయిపోయిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ గేట్ 2 దగ్గర ఒకసారిగా విద్యార్థులందరూ గేట్ 2 నుంచి వెళ్ళవసరికి అక్కడ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తా ఉంది. అయితే తొక్కిసలాట లోపల చాలా మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక యువతికి మాత్రము ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ లో ఒకటిన ఆసుపత్రికి తరలించడం తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఏవైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ విద్యార్థులందరూ కూడా ఒకేసారి టిఫిన్ కోసము వెళ్ళేసరికి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. చాలా మంది హాజరవుతారని తెలిసినప్పటికీ కూడా అక్కడ పోలీసుల బందోబస్తు అనేది అక్కడ నిర్వహించలేదా? ఆల్రెడీ మనం గత కొద్ది రోజుల కిందటనే మనం ఈ తొక్కిసలాట ఘటన చూసాం. అంటే ఎప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్ జరిగిందో అది దృష్టిలో ఉంచుకొని కూడా బందోబస్తు నిర్వహించలేదా? అసలు ఎందుకు ఈ విధంగా జరగటం? అయితే ఏదైతే పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ వాలంటీర్స్ ఉన్నప్పటికీ గేటు దగ్గర అందరూ ఒకేసారి వచ్చేసరికి అక్కడ ఒక అమ్మాయి కింద పడడం, తాను కింద పడడంతో ఒకరందరూ కూడా అలా పడిపోవడం జరిగింది. అయితే విషయం లోపల ఒకరి మీద ఒకరు పడడంతో కూడా అక్కడ ప్రమాదం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఇటువంటి మాస్ గ్యాదరింగ్ అయినప్పుడు పోలీసులు కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి, అనౌన్స్మెంట్ సరిగా చేయాలి. అయితే అక్కడ అనౌన్స్మెంట్ అనేది సరిగా లేకపోవడము, టిఫిన్ 2వ గేట్ నుంచి వెళ్ళాలి విద్యార్థులందరూ టిఫిన్ అక్కడ ఉండేసి అందరూ ఒకేసారి వెళ్ళడము, వాళ్ళందరూ కూడా కూడా ఆకలితో ఉండడం, విద్యార్థులు అందరూ కూడా ఒకేసారి వెళ్ళడం జరిగింది. అయితే గేటు దగ్గర వచ్చేసి అక్కడ స్లిపై ఒక అమ్మాయి పడుకోవడం, తన మీద మిగతా వాళ్ళు పడి ఒకేసారి అంటే ఒక రోజు మాత్రము ఆరోగ్యం మాత్రం తీవ్రంగా